స్పైసీ కిచెన్. సో మరి ఈలోపు గోంగూర ఉడికిపోయినట్టుంది కదా, చూద్దామా? లైట్ ఆకున్నట్టుంది పచ్చి, కొంచెం అది కొంచెం కూడా ఉడికిపోతే సరిపోయినట్టు కదా. ఇప్పుడు ఇది వాటర్ అంతా తీసేసేయాలి, అవసరం లేదండి, ఇదే వాటర్ పెట్టేసి వండేస్తామా? ఓకే. యూజువల్లీ 31st నైట్ చాలా స్పెషల్, ఎందుకంటే నైట్ మాత్రం ఎవరు నిద్రపోరు. ఆ రోజు ఆ నిమిషం ఎలా ఎంజాయ్ చేస్తే అలానే ఇయర్ మొత్తం ఉంటాం అనేది ఒక సెంటిమెంట్ కదా. రాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళం అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నామండి, ఒక కుటుంబం లాగా అందరం. అంటే నైట్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారా ఫ్లాట్ మొత్తం కలిసి? వావ్, వెరీ నైస్. మరి 31st నైట్ కదా, కేక్ కట్ చేస్తారా? కేక్ కట్ చేసాం. సో మీరు కూడా మీ ఫ్యామిలీ, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫెస్టివల్ కి అందరూ మీ ఇంట్లో వచ్చేస్తారా, మీ ఇంటికి వచ్చేస్తారా? వచ్చేస్తాం. మరి మీకు ఎంతమంది పిల్లలు చెప్పండి? ఒక అమ్మాయి, 2 బాబులు. ఒక పాప, 2 బాబులా? ఓకే. ఇది ఉడికిపోయింది, ఇంకా ఉడకనివ్వాలా? అంటే పేస్ట్ లాగా అయిపోవాలా అది? గోంగూర మాత్రం పేస్ట్ లాగా అయిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలంట. మొత్తం ఉడికేసిన తర్వాత ఈ వాటర్కే ఉడికేస్తుంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, గోంగూర మటన్ ఎలా చేయాలో. సో ఇప్పటిదాకా మీరు ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా, మళ్ళీ దీని తయారీ విధానం ఇప్పటిదాకా ఏం చేసామో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఇంకొక బౌల్లో మటన్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి దాన్ని కలిపేసి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టాలంట. ఈలోపు ఆయిల్ కాగిపోతుంది కదా, ఈ కాగిన నూనెలో కొంచెం ఉల్లిపాయలు వేసి అది వెంటనే మూత పెట్టేసేయాలి. అది లైట్గా ఫ్రై అవుతున్న టైంలోనే మనం పక్కన కలిపి పెట్టుకున్న మటన్ని తీసి ఆయిల్లో వేసి ఉల్లిపాయలతో పాటు వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు ఆ నూనె ఆనియన్స్లోనే మటన్ని కాసేపు ఉడకనివ్వాలి. అది సగం ఉడికిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి ఇంకా మిగతా టైం మొత్తం ఉడకనివ్వాలి, కంప్లీట్గా ఉడికే వరకు అలానే ఉంచాలి. అదే టైంలో ఇంకొక సైడ్ వేరే వెజల్లో మళ్ళీ కొంచెం గోంగూర మటన్ కాబట్టి గోంగూరను కూడా ఉడకబెట్టుకోవాలి, కాబట్టి కొంచెం వాటర్లో గోంగూరను కూడా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకునే గోంగూర మాత్రం ఆల్మోస్ట్ పేస్ట్ అయిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి, అంతే కదండి? ఇది అయిందండి, ఇది అయిపోయిందా? గోంగూర అయిపోయింది. ఇది కూడా మటన్ కూడా ఉడకొచ్చు కదా. అసలు మసాలాలు వేస్తేనే స్మెల్ వస్తుంది అనుకుంటాం, కానీ అలా ఏం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ ఉంటే చాలు, దాని ఫ్లేవరే వేరు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, కొంచెం గ్రేవీగా, హెవీ గ్రేవీ కూడా లేదు, కొంచెం గ్రేవీగా ఉంది, బాగుంది చూడడానికి. ఉడికిందా? కొంచెం ఉడకాలా? కొద్దిగా టైం మళ్ళీ మూత పెట్టేసుకుందామా? యూజువల్లీ అయితే ఇయర్ ఎండింగ్ లో, అది జాన్ సీజన్కి వచ్చేసరికి మనం స్వీట్స్ కూడా ఇంట్లో ఎక్కువ చేసి పెడతారు కదా. అందులో వాళ్ళు ఫెస్టివల్ కదా, మా కోసం అంటే మటన్ చేస్తున్నారు అనుకోండి, కానీ అలా కాకుండా ఫెస్టివల్ స్పెషల్ స్వీట్ ఏం చేస్తారు ఇవాళ? లడ్డు చేసింది. లడ్డు, ఓకే, లడ్డు చేశారనమాట. సో మరి మీ ఇంట్లో మనవాళ్ళు ఉన్నారా? లేదా? ఫస్ట్ మీ అమ్మాయికి పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 4 years. 4 years అయిందా? మీ పిల్లలు, మీ బాబులు ఏం చేస్తుంటారు? మా పెద్ద బాబు జాబ్ చేస్తుంటండి పూణేలో, చిన్న అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇక్కడ. ఓకే, చిన్న అబ్బాయి ఇక్కడే ఉన్నా? పెద్ద అబ్బాయి అంటే పూణేలోనే ఉంటారా? ఇక్కడ ఈ రోజే వచ్చారండి. ఓ, ఫెస్టివల్ కదా, మమ్మీ డాడీని చూడడానికి వచ్చేసి ఉంటారు. మరి మీ అల్లుడు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి, యుఎస్ లో ఉన్నారు. మరి మీరు డే టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? టీవీ చూస్తారా? టీవీ చూస్తారా? మా ఇండియా ఛానల్ చూస్తారా? చూస్తామండి, బాగుంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్ని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా టైం పడుతుంది కదా ఉడకడానికి, ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. సో మరి మా వ్యూవర్స్ కోసం ఏదైనా టిప్ చెప్తారా? తలలో డాండ్రఫ్ ఉంటుంది కదండి, అవును, ఉంటే ఉసిరికాయ పొడి, మెంతి పొడి, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ కలిపి తలకు పట్టియాలండి. ఒక 1/2 hour తర్వాత తల స్నానం చేస్తే డాండ్రఫ్ మొత్తం పోతుంది. అవునా? అన్ని న్యాచురల్ గా ఇంట్లో దొరికేవి పెట్టుకోవచ్చు కదా. ఓకే, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. విన్నారు కదా, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి.
మీ హెయిర్కి చాలా మంచిది కూడా. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దామా? ఉడికిందా? అయిపోయిందా? వావ్, ఉడికింది అంట మటన్. ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని. ఇప్పుడు ఏం చేయాలి? మటన్ ఉడికింది కదండి, గోంగూర ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ ఉంది కదా, అలానే వేసేయాలా? కొంచెం లూజ్గా ఉంటుంది మటన్. ఓకే, నేను వేస్తాను. వావ్, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. గోంగూర మటన్ కాంబినేషన్. ఇందులో జ్యూసీగా ఆయిలీ ఉంది. అల్టిమేట్ అసలు ఇదైతే కాంబినేషన్ ఇవాళ. ఓకే, ఇంకా అయిపోయిన తర్వాత ధనియాల పిండి మసాలా వేసేసి ఇది మొత్తం కలుసుకోవడానికా అందులో? ఓకే, మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు? పెట్టుకో. సో ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఇలా వండుకుంటే సిమ్లో ఉంటే అయిపోతుందా? ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, గోంగూర మటన్ ఎలా చేయాలో మనకి మన వజ్రమ్మ గారు నేర్పిస్తున్నారు. ఇప్పుడే నేర్చేసుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే. సో ఇందాక మనం ఆల్రెడీ 2 బాయిలింగ్కి పెట్టేసాము. ఒక సైడ్ మటన్, ఇంకో సైడ్ ఏమో గోంగూర. 2 గోంగూర కూడా పెట్టేసాము. ఉడికిన గోంగూరని ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి అందులో వేసేసి కలిపేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలంట. అది కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చేస్తారు అన్నారు.